మైసభ గురించి తెలుసా మీకు? మహాభారతంలో ఉంటుంది. పాత సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు అయితే దానవేర శూరకర్ణ లాంటి మూవీస్లో చూసుంటారు. ఏంటి మైసభ? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపించడం, భ్రమింపజేయడం మైసభ కోర్ ఫీచర్స్లో ముఖ్యమైనది. అంతయు మాయామోహితముగా ఉన్నది. చూశారు కదా ఎన్టీఆర్ అద్భుత నటన. అంతకు మించిన నటనా కౌశలాన్ని ఇప్పుడు రాజకీయాల్లో చూపిస్తూ ఏపీలో ఇలాంటి మయసభ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని తెర మీదకి తెచ్చి మీడియాని ముందు పెట్టి జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని మీకు ఎప్పుడన్నా తెలుసా? దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మయసభ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అని మీరు గుర్తించాలి, అర్థం చేసుకోవాలి అంటే చాలా ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందే ఉంటాయి. జరిగేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది మరొకటి. ధార్మికపరమైన విశ్వాసాల దగ్గర నుంచి ఆర్థికపరమైన అంశాల వరకు ప్రచారాలు, రాజకీయాలు అయితే సరే. ప్రతి దాంట్లోనూ జరిగేదేంటి, కీలక స్థానాల్లో ఉన్న నాయకులు మాట్లాడేదేంటి, జనం మెదళ్లలో మీడియా చొప్పించాలి అని ప్రయత్నించేదేంటో ఒక 5-6 అంశాల వారీగా చూద్దాం. ఈ ఏపీ మైసభ ప్రజల్ని ఎంత మాయ చేస్తుందో అర్థమైపోతుంది. మొదటిది, ఇప్పుడు ధార్మిక ఎజెండా నడుస్తుంది కదా, మత విశ్వాసాలు, లడ్డు విషయం చూద్దాం. హిందూ ధర్మం మీద వ్యూహాత్మకంగా దాడి జరిగిందిట, కుట్ర చేశారట, ఆలయాలు కూల్చేశారట. అసలు హిందూ ధర్మానికి రక్షణే లేదట. ముందు జంతువుల కొవ్వు సంగతి చూద్దాం. జంతువుల కొవ్వు కలిసింది అని భీకరమైన ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు, హిందూ ధర్మ విశ్వాసాలు కంగు తినేలాగా ప్రవర్తించింది ఎవరు? సుప్రీంకోర్టు చేతిలో చీవాట్లు తిన్నదెవరు? తీరా కేంద్ర దర్యాప్తు సంస్థలు పేరెన్నికగన్న కేంద్రం ల్యాబులు ఇచ్చిన నివేదికలోనే జంతువుల కొవ్వు కలవలేదు అని వస్తే ఇప్పటికీ జంతువుల కొవ్వు కలిసింది అనే మాటని పదే చెప్పి నిజమని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు? హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? ఇది ఒక ఎత్తు అయితే, గుళ్ళు కూల్చడం గురించి ధర్మపన్నాలు మనం వల్లించడం, ఆలయాలు కూల్చిన చరిత్ర ఎవరిది? మరి మన ప్రత్యర్థి నిర్మించాడు అని గండి ఆలయం మొదలు ఇంకా ఎన్నింటినో భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేసి విమర్శల పాలైంది ఎవరు? ఇవి చాలు కదా ఎవరి విశ్వాసాలు ఏ పాటివో తేలటానికి. కానీ చాలా ఆశ్చర్యకరంగా, షాకింగ్గా, దిగ్భ్రాంతికరంగా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటాం. అంటే ధార్మికపరమైన భక్తి విశ్వాసాల విషయంలో చేసేదొకటి, చెప్పేదొకటి అనడానికి ఇంతకంటే రుజువేముంటుంది? అందుకోసమే ఏపీ ఒక మయసభ అనడానికి ఈ ధార్మిక విశ్వాసాలు తిరుగులేని రుజువు. ఇక రాజకీయపరమైన అంశాలకు వద్దాం. నిబద్ధత, నీతి, సచ్ఛీలత, మహిళల గౌరవం, ఆత్మగౌరవం లాంటి సబ్జెక్టుల మీద గాల్లో బాణాలేసినట్టుగా విస్తృతంగా ప్రచారం చేసి ఎదుటి వాళ్ళ మీద ముద్ర కొట్టి అరాచకం జరిగిపోతుంది అని చెప్పడమే కాదు, చాలా షాకింగ్గా 32,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు అని కలిసికట్టుగా 2 పార్టీలు కలిసి చిమ్మిన విషయం చూసాం కదా. మరి అది అబద్ధమని తేలటమే కాదు, అసలు మహిళల ఆత్మగౌరవానికి రక్షణ లేనిది ఎక్కడో ఎవరి జమానాలోనూ ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా. మంత్రుల కుమారులు, పిఏలే మహిళల్ని చెరబట్టడం చూసాము. మన కూటమి ఎమ్మెల్యేలే మహిళల్ని ఏ రకంగా టార్గెట్ చేసి ఆటవికంగా వేధించే పరిస్థితి వచ్చిందో, నైతికంగా మనోళ్ళు ఎంత దిగజారిపోయారో చెప్పడానికి. ఉమ్మడి గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు లాంటి జిల్లాల్లో ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి. రైల్వే కోడూరు లాంటివి అయితే కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. వీటి మీద ఎప్పుడన్నా నైతికతతో, మానవత్వంతో కనీసం స్పందించామా? మొరాలిటీ మీద మనకు విశ్వాసం ఉందా? మీడియా కూడా కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఆ విషయాలు చెప్పకుండా అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా ప్రవర్తించడం చూస్తూ ఉంటే ఏపీకి మించిన మయసభ ఇంకెక్కడన్నా ఉంటుందా? నైతిక విలువలు అనేవి ప్రచారం చేసుకోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి మాత్రమే పనికొచ్చినాయి, అంతేగాని పాటించడానికి కాదు అని చెప్పడానికి ఇంతకంటే రుజువేమైనా ఉంటుందా? ఇక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలకు వద్దాం. 14 లక్షల కోట్ల అప్పు జరిగిపోయింది అని ఊరు వాడ హోరెత్తించి రాష్ట్రం దివాళా తీసింది అని ప్రచారం చేసి శ్రీలంక అయిపోతుంది, సూడాన్ అయిపోతుంది అని ముద్రగుద్ది అధికారంలోకి వచ్చాం కదా. ఏం జరిగింది? 2 ఏళ్ల కాలంలోనే ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసాం మనం? నెలకి సగటున 15,000 కోట్లు, 16,000 కోట్ల అప్పులు చేసే పరిస్థితిలో ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశే అని ఢిల్లీ స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి కదా. కాదని డినై చేయగలమా? ఖండించగలమా? చేసింది ఇంతే అప్పు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రకటించే సాహసం చేస్తాం మనం? లేదు కదా. అంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాము, అంతకు మించి సూపర్లేటివ్గా 2-3 రెట్లు అంతకంటే ఎక్కువ
లెక్కలు వచ్చిన వాళ్ళు లెక్కలు వేసుకోండి. అప్పులు చేస్తూ ఉన్నాము, ఏపీని మైసభ చేశాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పడానికి ఇంతకంటే రుజువేమన్నా ఉంటుందా? ఇక భూముల వ్యవహారాలు కేటాయింపులైతే అసలు వర్ణనాతీతం. ప్రైవేటు వ్యాపారాలు చేసుకునే లులు లాంటి సంస్థలకి అప్పనంగా భూములు దోచిపెడుతూ ఉంటాము. అదే సంస్థలు పక్క రాష్ట్రాల్లోనేమో కోట్లు పోసి భూములు కొనుక్కుంటూ ఉంటాయి. అదేంటంటే ఎస్ మేము బరాబర్ ఇస్తాం, ఇచ్చి తీరుతాం అని సవాల్ చేస్తుంటాం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మరో 3 ఏళ్ళు మీరు ఏమీ చేయలేరు అనే తెంపరతనం కావచ్చు ఇదంతా. 5,000 కోట్లు లేవు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అని చెప్తాము. 1,000 కోట్లు ఖరీదు చేసే భూముల్ని వైజాగ్లో మన బంధువర్గాలకి కట్టబెట్టేంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా మన వైపే ఉంది కాబట్టి మేనేజ్ చేసేయగలం అనే ఒంటెత్తు పోకడా. అంటే మనం మాట్లాడేదేమో ప్రజా ప్రయోజనాలు, చేసే కేటాయింపులన్నీనేమో మరో రకంగా ఉంటాయి. మైసభం చేసేస్తున్నాయి రాష్ట్రాన్ని అని చెప్పడానికి ఇది మరో రుజువు కదా. ఇక పెట్టుబడుల చుట్టూ ప్రచారాలు, సరే ఎవరి హయాంలో వచ్చిన వాటిని మనం క్లెయిమ్ చేసుకుని రిబ్బన్లు కట్ చేస్తున్నాం అనేది సెకండరీ. ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటి? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని చెప్పటమే కాదు, లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయాం మనం. పీక్ లెవెల్ ఇది. 23 lakh crore jobs. 23 lakh crore? చూశారు కదా. మరి క్షేత్రస్థాయిలో ఫలానా చోట ఫలానా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అని అనౌన్స్ చేయొచ్చు కదా మన హయాంలో. ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే 2014-19 మధ్య కూడా ఇలాగే భారీ స్థాయిలో ప్రకటనలు చేశాం. తీరా చూస్తే ఏమీ రాని పరిస్థితి ఎదురొచ్చింది మనకి. ఇప్పుడు కూడా నేషనల్ మీడియాలో అబాసుపాలయ్యాం, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఏమో అని చెప్పి తీరా చూస్తే మన యువత అటు బెంగళూరు, చెన్నై, ఇటు హైదరాబాదు, పైన కోల్కత్తా ఇలా చుట్టుపక్కల ప్రాంతాలకి వలసెళ్ళి బతకాల్సిన పరిస్థితులు ఈవెన్ ఆఫ్టర్ 12 years ఆఫ్ స్టేట్ డివిజన్ ఉన్నాయి అంటే కారకులు ఎవరు? మొదట 5 ఏళ్లలో మనం వేసిన పునాదుల దెబ్బ ఇప్పటికీ తగులుతోంది కదా ఆంధ్రప్రదేశ్కి. ఏపీ మైసభ అయిపోయింది అని చెప్పడానికి ఇంతకంటే రుజువేమన్నా ఉంటుందా? చెప్పే కదా, మైసభ అంటే జరిగేది వేరు, కనపడేది వేరు. ఇలాంటి పరిస్థితులు తాండవిస్తూ ఉంటే మీడియా ఏకపక్షంగా 90% ఒక్కరికే కొమ్ము కాచేందుకు, అబద్ధాలని నిజాలు అని నమ్మించేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తుంది. జనమేమో చాలా సర్ప్రైజింగ్గా కులాల పేరుతోనో పార్టీల జెండాల పేరుతోనో కొట్టుకునే పరిస్థితి. సాధారణ ప్రజలు నిజంగా ఏపీ మీద ఆధారపడిన వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో కానీ, టీవీల్లో కానీ, పార్టీల్లో కానీ ఎవరైతే అబద్ధాలకి ఒత్తాసు పలుకుతున్నారో వాళ్ళెవ్వరికీ ఏపీలో స్టేక్స్ లేవు. ఏపీ బాగుపడినా బాగుపడకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చే నిధుల మీదో, లేదంటే పక్క రాష్ట్రాల్లో చేసుకునే వ్యాపారాల మీదో, లేదంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా సొంత భూములపైన ఆధారపడిన వాళ్ళంతా. నేను చెప్తుంటే మీకు అర్థమవుతోంది కదా ఎవరి గురించి కోట్ చేశాను నేను. అలాంటి వాళ్ళు పనిగట్టుకుని ప్రచారం చేస్తూ కొందరి మీద, నిజాలు మాట్లాడే వాళ్ళ మీద ఎదురుదాడి చేసి విషం చిమ్మి బూతులు తిట్టి నోరులు మూయించాలి అనుకుంటున్నారు. అందుకోసం ఇలాంటి పరిస్థితికి విరుగుడు రావాలంటే ఇది ఒక మయసభ, వాస్తవం ఏంటో మనం డిటర్మైన్ చేసుకోవాలి అని తెలియాలంటే మనకి విచక్షణ కావాలి, తెలివి ఉండాలి. కేవలం పేపర్లు చదివితే సరిపోదు, ఆ రాతల వెనక అంతరార్థం తెలియాలి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అలాగా ఏది ఏ ఉద్దేశంతో రాశారో తెలుసుకునే పరిణతి, ఆలోచన రావాలి. మీడియాలో చెప్పే ప్రతిదాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే భజనగాళ్ళు చేరి గాలి పోగేసి బుర్రకథలు చెప్పే రోజులు ఇవి. ఇలాంటప్పుడు మనకి వాస్తవాలు తెలియాలంటే విచక్షణ కావాలి. నిజాల మీద నిలబడే డేటాని స్టడీ చేసి అవగాహన చేసుకోవాలి. సామాన్యులకి ఇది అయ్యే పనేనా అంటే సామాన్యులకి చెప్పాల్సిన బాధ్యత ఏపీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.